ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అండ్ అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. సో ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. దీనికి మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అందులో భాగంగానే మనకు ఈరోజు కూడా అంటే 2026 జనవరి బ్యాచ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది అగ్నిపథ్ వాయు అని చెప్పేసి కూడా మనం పిలుచుకోవచ్చు, అగ్నివీర్ వాయు అని చెప్పేసి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని కూడా నేను మెన్షన్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళేసి దీన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. మొత్తంగా చూసుకుంటే సుమారు 2500 వరకు వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. ఇది ఎవ్రీ ఇయర్ వచ్చేటటువంటి అగ్నివీర్ వాయు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ తేదీ కనుక చూసుకున్నట్టయితే జనవరి 7వ తేదీ నుంచి 2025 జనవరి 7వ తేదీ నుంచి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 27 వరకు, అంటే సుమారు 20 రోజుల టైం అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది 22 మార్చ్ 2025లోనే కండక్ట్ అయితే చేస్తారు. కాబట్టి మొదటగా మనకి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 550 రూపాయలు అయితే ఉంటుంది. ఇది అందరూ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటూ ఏముండదు. ఆల్ కేటగిరీస్కి ఫీ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 17.5 నుండి 21 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఏజ్ పరంగా చూసుకున్నట్టయితే ఇయర్ వైజ్గా 1 జనవరి 2005 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. 1 జూలై 2008 లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. మళ్ళీ చెప్తున్న జాగ్రత్త వినండి. 1 జనవరి 2005 తర్వాత మీరు జన్మించి ఉండాలి మీ 10th క్లాస్ మెమోలో. అదేవిధంగా 1 జూలై 2008 లోపు మాత్రమే ఉండాలి. ఇలా ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతుంది. ఇంతకంటే ఒక్కరోజు అటు ఇటు ఉన్నా కూడా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్. ఇదొక విషయం అయితే గమనించండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి అంటే దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి తెలుసుకుందాము. ఇందులో సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది. అదేవిధంగా అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ అని చెప్పేసి 2 విభాగాలుగా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సైన్స్ సబ్జెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్ పాస్ అవ్వాలి. ఇంటర్లో మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ కంపల్సరీ చదివి ఉండాలి. దాంతోపాటు 50% మార్క్స్లో పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కంపల్సరీ 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇలా ఉంటే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇంటర్లో మ్యాక్సిమం ఎంపీసీ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటర్ కాకుండా డిప్లొమా చేస్తే కనుక 3 ఇయర్స్ డిప్లొమా చేసినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీరు మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కంపల్సరీ 50% మార్క్స్ అయితే ఉండాలి. ఈ డిప్లొమాలో కూడా మీరు ఇక్కడ చూసినటువంటి కోర్సెస్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఒకవేళ డిప్లొమా కాకుండా కూడా వొకేషనల్ కోర్స్ చేసినా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు చేసినటువంటి కోర్సులో కంపల్సరీ ఫిజిక్స్, మ్యాథ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇందులో కూడా 50% మార్క్స్ ఉండాలి. ఇంగ్లీష్లో కూడా మీకు 50% మార్క్స్ ఉండాలి. ఇలా ఉంటే కనుక మీరు సైన్స్ సబ్జెక్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఒకవేళ మీరు ఎంపీసీ కాకుండా వేరే గ్రూప్ వాళ్ళు ఎవరైనా కూడా ఇంటర్లో ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, ఈసీసీ కానీ, హెచ్ఈసీ కానీ ఎవరైనా కూడా మీరు యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 50% మార్క్స్ ఉండాలి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు ఇంటర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇలా ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్ కాకుండా మీరు ఏమైనా 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ చేసినా కూడా మీరు ఎలిజిబిలిటీ సేమ్ టు సేమ్ 50% అయితే మర్చిపోకండి. ఓకేనా? అదేవిధంగా మరి దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ముందుగా ఎగ్జామ్ ఉంటుందండి. ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ తర్వాత కూడా మీకు అడాప్టబిలిటీ టెస్ట్ 1, టెస్ట్ 2 అని చెప్పేసి కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ చేసేసి మీకు ఈ యొక్క ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఆన్లైన్ టెస్ట్ మరి ఎట్లా ఉంటుంది చూసుకున్నట్లయితే మొదటగా ఎగ్జామ్ ఉంటుంది కదా. ఈ ఎగ్జామ్ మరి ఎలా ఉంటుందో చూసుకున్నట్లయితే మీ ఎగ్జామ్కి 3 రోజుల ముందు మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో దానికి 3 రోజుల ముందు మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. అదేవిధంగా ఈ సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకి 60 మినిట్ ఎగ్జామ్ టైం అయితే ఉంటుంది. వీళ్ళకు ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీకు నోటిఫికేషన్లో చూస్తే మీకు సిలబస్ కరెక్ట్గా అనిపిస్తుంది. అదేవిధంగా అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే 45 మినిట్స్ టైం ఉంటుంది. వీళ్ళకు రీజనింగ్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంగ్లీష్ నుంచి కూడా వస్తాయి. వీటి నుంచి అయితే మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ ఉంటాయి. వీళ్ళకి టైం వచ్చేసి 45 మినిట్స్ టైం ఉంటుంది. ఎవరైతే ఎంపీసీ వాళ్ళు ఉన్నారో ఎంపీసీ వాళ్ళు ఈ 2 పోస్టులకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సైన్స్ కానివ్వండి, అదర్ దెన్ సైన్స్ కానివ్వండి. ఒకవేళ మీరు ఈ 2 పోస్టులకు అప్లై చేసుకుంటే కనుక మీకు ఎగ్జామ్ అనేది సపరేట్గా ఉంటుంది. మీకు 85 మినిట్స్ టైం ఉంటుంది. ఇక్కడ మీకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జిఎస్ అన్నిటి నుంచి మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇక దీనికి చూసుకున్నట్టయితే ఒక క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/4తో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 4 తప్పులకు 1 కరెక్ట్ ఆన్సర్ పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు యొక్క ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది.
మరి ఈ ఎగ్జామ్లో ఎవరైతే మంచి మార్కులతో పాస్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ని కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే అందులో భాగంగా ముందు హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ ఎంత ఉన్నా పర్లేదు, గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాల్సి అయితే ఉంటుంది. అమ్మాయిలకు కూడా హైట్ అంతే ఉంటుందన్నమాట. మరి ఫిజికల్ టెస్ట్ ఎట్లా ఉంటుందో చూసుకున్నట్టయితే 1.6 km రన్నింగ్ ఉంటుందండి. ఈ యొక్క రన్నింగ్ని 7 నిమిషాల లోపల మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది మేల్ వాళ్ళు 7 నిమిషాల లోపల 1600 మీటర్ రన్నింగ్ని కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఫిమేల్ వాళ్ళు వచ్చేసి 8 నిమిషాల్లో మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. 1600 మీటర్ల రన్నింగ్ని మేల్ వాళ్ళు వచ్చేసి 7 నిమిషాల లోపు, ఫిమేల్ వాళ్ళు 8 నిమిషాల లోపు మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఇది క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఈ పుష్అప్స్ ఉంటాయండి. ఈ పుష్అప్స్ అని చెప్పేసి 10 పుష్అప్స్, అదేవిధంగా 10 సిట్అప్స్, 20 స్క్వాడ్ అప్స్ ఉంటాయి. ఇవన్నీ పెద్ద కథలేం కాదు, చిన్నదే, అవి అందరూ పాస్ అయిపోతారు. అదేవిధంగా ఫిమేల్కి వచ్చేసి 10 సిట్అప్స్ ఉంటాయి, 15 స్క్వాడ్ అప్స్ అయితే ఉంటాయి. ఈ రకంగా దీనికి సంబంధించింది ఉంటుంది. దీని తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు కూడా నెక్స్ట్ అడాప్టబిలిటీ టెస్ట్ 1, అడాప్టబిలిటీ టెస్ట్ 2 అని చెప్పేసి 2 టెస్ట్ని కండక్ట్ అయితే చేస్తారు. ఇది ఆల్రెడీ గతంలో ఈ టెస్ట్లు ఏంటి అని చెప్పేసి నేను వీడియో చేశాను. వీళ్ళైతే ఒకసారి చెక్ అయితే చేసుకోండి, లింక్స్ కింద అవైలబుల్గా ఉంటాయి. సో ఇవి కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్ 3 ఉంటుంది. ఈ ఫేజ్ 3 ఏంటంటే మెడికల్ అండి. మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేస్తారు. ఇవన్నీ పెద్ద కష్టమైన ఈవెంట్లేం కాదు. సో ఈ రకంగా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే మీకు పూర్తి సమాచారం అయితే చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ అయితే ఉంటుంది నోటిఫికేషన్ది. ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ చూడండి. దానికంటే ముందు మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే కంపల్సరీ ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వండి. అయితే మీరు అప్లై చేసినటువంటి నోటిఫికేషన్ అగ్నివీర్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ మీకు 4 సంవత్సరాలు మాత్రమే సర్వీస్ ఉంటుంది. ఒక్కో సంవత్సరానికి ఒక్కొక్క సాలరీ అయితే ఉంటుంది. సో ఈ 4 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం చూసుకున్నట్టయితే మీకు 30,000 సాలరీ ఉంటుందండి. అందులో 9,000 కట్ చేసుకుంటారు, 21,000 మీ చేతికి ఇస్తారు. సెకండ్ ఇయర్ వచ్చేసి మీకు 33,000 సాలరీ ఉంటుంది. అందులో 9,900 కట్ చేసుకొని మీకు 23,000 ఒక్క వంద ఇస్తారు. అదేవిధంగా థర్డ్ ఇయర్ వచ్చేసి 36,500 సాలరీ ఉంటుంది. అందులో మీకు 25,000 మీ చేతిలో పెడతారు, 10,950 కట్ చేసుకుంటారు. ఫోర్త్ ఇయర్ వచ్చేసి 40,000 సాలరీ ఉంటుంది. 28,000 మీ చేతిలో పెట్టేసి 12,000 కట్ చేసుకుంటారు అనమాట. ఈ కట్ చేసుకున్న అమౌంట్ మొత్తం కలిపితే మీకు 5 లక్షలు. అదేవిధంగా 5 లక్షలకి వాళ్ళు మరొక 5 లక్షలు కనుక జత చేసి అప్రాక్సిమేట్లీ మీకు ఒక 10 లక్షల వరకు మీకు ఈ యొక్క సాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది, ఎప్పుడు మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి సాలరీ అయితే ఉంటుంది. ఇదొక విషయం అయితే గమనించండి. సో ఇదన్నమాట దీనికి సంబంధించినటువంటి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ పీడిఎఫ్ మీద ఒకసారి చూడండి. మీకు అన్ని డౌట్స్ ఏమున్నా కూడా క్లియర్ అయితే అవుతుంది. ఇదన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.